హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ముఖ్యంగా రాజకీయాలు సినిమాలు ఇప్పుడు కలగలిసి ఏలుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు అవుతున్నారు. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళంతా రాజకీయ నాయకులుగా కొంతకాలంగా ఉంది ట్రెడిషన్. కానీ దానివల్ల ఎటువంటి లాభాలు ఎవరెవరికి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి డౌట్. ఎందుకంటే ఇష్టం వచ్చిన టికెట్ రేట్లు పెంచుతారు, వాళ్ళకి కావాల్సినట్టు అన్ని థియేటర్ల కంటే అన్ని థియేటర్లు ఇచ్చేసుకుంటూ ఉంటారు. దీనికి రాజకీయ నాయకులుగా వాళ్ళు సక్సెస్ అవుతారా, హీరోలుగా సక్సెస్ అవుతారో తెలియకుండా ఫ్యాన్స్ కూడా అటు ఇటు అవుతున్నారు. అసలు ఏంటి దీనిపైన తర్చన భర్జనలు ఏంటి, ఎవరు ఎలా ఉంటే ప్రజలకు శ్రేయస్కరం అన్న విషయాన్ని మనతో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారు తిప్పరాజు రమేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. చాలా రోజుల తర్వాత వీడియోలు చేస్తున్నాం. ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందుకు, మా యూట్యూబ్ ఛానళ్ళను ఆదరించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ముందు కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సినిమా నటులు, రాజకీయాలు. సినిమా నటులు రాజకీయాల్లోకి రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు. మనకి ఎప్పుడూ పాతకాలంలోనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సినీ నటుడు రాజకీయాల్లో అడుగుపెట్టి ఒంగోలు లోక్సభ స్థానం గెలిచినటువంటి కొంగర జగ్గయ్య గారు. జగ్గయ్య గారు గెలిచారు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. శివాజీ గణేశన్ గారు పార్టీ పెట్టారు, తమిళ హీరో. నడిగర్ తిలకం. ఎంజి రామచంద్రన్ గారు పెట్టారు, అన్నాడీఎంకే. కరుణానిధి గారు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన ఆయనే. ఆయన కూడా ఆయన పార్టీ డిఎంకే పార్టీ ఆయన పెట్టారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, మహానుభావుడు, యుగ పురుషుడు. ఆయన కూడు గూడు గుడ్డ నినాదంతో పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అద్భుతం సార్ అదైతే. అలాగే ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా, అది నార్త్ ఇండియాలో సినిమా క్రేజ్ అంత ఉండదు, అందుకని అక్కడ సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ పెద్దగా రాజకీయాల్లో రాణించలేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక అండ్ దెన్ ఒక మహారాష్ట్ర, ఇక్కడ మాత్రం రాజకీయాల్లోకి సినిమా నటులకి, సినిమా ఫీల్డ్కి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. రామానాయుడు, ప్రముఖ నిర్మాత రామానాయుడు గారు కూడా లోక్సభకు గెలిచారు బాపట్ల నియోజకవర్గం నుంచి. కృష్ణ గారు ఏలూరు లోక్సభ స్థానం నుంచి గెలిచారు. జమున రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి గెలిచింది. కృష్ణరాజు గారు కాకినాడ స్థానం నుంచి గెలిచారు, కేంద్ర మంత్రి అయ్యారు ఆయన కూడా. చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్ర మంత్రిగా చేశారు. చిరంజీవి గారు కూడా, ఆయన కూడా చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేశంలోనే పెద్ద నటులు, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు రజనీకాంత్ గారు పార్టీ పెట్టారు. పోటీయే చేయలేదు ఎన్నికల్లో ఆయన. కమల్ హాసన్ మహానటుడు, గొప్ప నటుడు, పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టాడు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. కోయంబత్తూరులో ఆయన కూడా ఒక సాధారణ మహిళ చేతిలో ఓడిపోయాడు ఆయన కూడా. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన తిరుపతి నుంచి గెలిచారు, పాలకొల్లులో ఓడిపోయారు ఆయన, ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు కూడా కల్వకుర్తిలో ఓడిపోయారు చిత్తరంజన్ దాస్ చేతిలో. గుడివాడ నుంచి గెలిచారు, హిందూపూర్ నుంచి గెలిచారు, తిరుపతి నుంచి గెలిచారు, నల్గొండ నుంచి గెలిచారు ఆయన. రాజేష్ ఖన్నా గారు పోటీ చేశాడు, గొప్ప నటుడు. ఎల్కే అద్వానీ గారి మీద పోటీ చేశాడు న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి. నేను ఓటేశాను ఆ రోజు నాడు ఎల్కే అద్వానీ గారికి. నేను ఓటేశాను, అక్కడ ఉండేవాడిని నేను ఢిల్లీలో. నేను ఓటేసి ఎల్కే అద్వానీ గారికి. అఫ్ కోర్స్ ఆయన మంచి నటుడు అయినా సరే
మంచి రాజకీయ నాయకుడు ఓటు వేయాలి, నీతి అదే. నిజాయితీ కలిగిన నిబద్ధత ఉన్నటువంటి రాజకీయ నాయకుడు వేయాలని చెప్పి నేను అద్వానీ అద్వానీ గారికి గారికి ఓటేశాను. ఇవ్వడం జరిగిందా? నేను సునీల్ దత్ గారు పోటీ చేశాడు, గెలిచాడు బాంబే నుంచి. గోవిందా గెలిచాడు. రాజకీయాల్లో రాణించినటువంటి సినిమా నటులు ఉన్నారు. ఉమ్, మన దగ్గర కూడా ఒక ఆయన పార్టీ పెట్టాడు. ఉమ్, పార్టీ పెట్టిన తర్వాత ఉమ్, పొత్తులు లేకుండా ఆయన ఎప్పుడు పోటీ చేయడు. ఉమ్, ఇప్పుడు విజయన్ అని చెప్పి ఒక అతను ఎవరో తమిళనాడులో ఒక అతను తమిళనాడు, పార్టీ ఆ. పెట్టాడు. అవును. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాతో ఎన్నికలు పొత్తు పెట్టుకో అయ్యా, నువ్వే ముఖ్యమంత్రిగా ఉందువు కానీ ఉమ్, అని చెప్పినా కూడా లేదు నేను సింగల్గానే పోటీ చేస్తాను ఉమ్, అని చెప్పాడు. అవును. అతని ధైర్యాన్ని నిజంగా మన అందరం కూడా మెచ్చుకోవాల్సిందే. అసలు కొన్ని పార్టీలే కల్తీ పార్టీలు, ఆ, కొన్ని పార్టీలే కల్తీ పార్టీలు. ఆ, అయితే కార్యకర్తలు చాలా అఫెండ్ అవుతారేమో. జన సైనికులారా, వీర మహిళలారా, వినమ్రపూర్వక నమస్కారాలు. ఓకే. కానీ నిజాలు కొన్ని తెలుసుకోవాలి మనం. అది జనసేన అనేది ఒక సినిమా డైలాగ్, అది సినిమాలో వచ్చినటువంటి డైలాగ్. అది ఆ, 2010 సంవత్సరంలో నమో వెంకటేశ అనే సినిమాలో కమెడియన్ జీవ అనే అతను యాక్ట్ చేస్తూ ఓ పార్టీ పెడతాడనమాట. ఆ పార్టీ పేరే జనసేన. ఓ, ఎక్కడ చూసారు గురుగారు మీరు ఇది? అది ఆ పార్టీ పేరు జనసేన. ఆ, ఆ పార్టీ 2010లో వచ్చింది. ఉమ్, తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ గారు పార్టీగా నామకరణం. నామకరణం చేసుకుని 2014లో ఆయన పార్టీ పెట్టారు. ఓహో, ఓకే. ఓ, ఆ, అంటే ఇప్పుడు అది ఏం పార్టీ అయినట్టు కామెడీ పార్టీ అయిపోయినట్ట. అని నేను అనలేదు, నేను మీరు కూడా కూడా అనలేదు. అనకూడదు. మీరు మీరు- కామెడీ సినిమా అన్నారా? అవును, నేను కామెడీ అంతే, కామెడీ అంతే. కామెడీ సినిమా కామెడీ సినిమా కాదు, కమెడియన్ పెట్టాడు. కామెడియన్ పెట్టాడు. ఓకే, కమెడియన్ పెట్టాడు అంత మాత్రం కామెడీ పార్టీ అయితే కాదు. కాదు. ఆ, ఓకే, సారీ. అది మనం వాడకూడదు లేదు, అటువంటి లేదు, పదం. అది నేను కూడా వాడలేదండి. ఆ. కన్ఫ్యూజ్ అయ్యా అంతే, అంతే మించి. ఆ, ఆ, అసలు కొంతమంది సినిమా నటులు ఉమ్, కాపీ కొట్టేసిన సినిమాలే చేస్తూ ఉంటారు. అయ్యో పాపం. ఒక హీరో గారు అయితే 30 సినిమాలు చేశాడు దగ్గర దగ్గర. ఆ, 30లో 26 సినిమాలు 24 సినిమాలు కాపీ సినిమాలే. ఆ, తమిళం వాళ్ళవి, మలయాళం వాళ్ళవి, హిందీ వాళ్ళవి, అన్ని భాషల ఎవరు నుంచి సార్ కాపీ ఆ కొట్టి మహానుభావుడు? అదే మనం చెప్పకూడదు, పేర్లు ఎందుకు మనకి. అంటే పార్టీ అధినేతలు ఉన్నారు ఆ వాళ్ళు? రాజకీయాల్లోనే ఉన్నారు రాజకీయ ఆయన. ఒప్పు, అయితే, రాజకీయాల్లో అయితే, అయితే సో ఓకే. ఎన్టీ రామారావు గారు చేయలేదు అనొచ్చు. ఆ, నేరం నాది కాదు ఆకలిది, ఆ, రోటీ కప్డా ఔర్ మకాన్ సినిమా ఆయన కూడా చేశాడు. అమర్ అక్బర్ యాంతోని, ఉమ్, అది కూడా హిందీలో నుంచి వచ్చిన సినిమా అని. ఓకే, ఓకే. ఆ, చేశారు. కానీ ఈ విధంగా మూకముడిగా ఈ మూకమ్ముడుగాను ఇన్ని రకాలుగాను ఆ, ఎప్పుడు చేయలేదు వీళ్ళు. అయితే ఈ టికెట్ల పెంపు గురించి అంటున్నారు మీరు, ఆ, చాలా బాధేస్తుంది నాకు. చెప్పండి. డీజిల్ పోయడానికి డబ్బులు లేవు, డీజిల్ కూడా దొరకట్లేదు, పెట్రోలు డీజిల్. రైతులు ఎడ్ల బళ్ళు కట్టుకుని ఆ ఎడ్ల బళ్ళల్లో టమాటాలు తీసుకొచ్చి రోడ్ల మీద పారబోసి వెళ్తున్నారు. కిలో రూపాయి. ఎంత దారుణంగా ఉందో. ఎకరం 99 పైసలు. మనం ఇచ్చేదేమో పెద్ద కార్పొరేట్ కంపెనీలకి 99 99 పైసలు. పైసలు టమాటా రూపాయి కిలో. కేజీ రూపాయి. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఆ, అంటే రైతుకి మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారు కానీ బలిసిన సినిమా నటులకి మాత్రము మద్దతు ధర, టికెట్ల రేట్లు మీ ఇష్టం వచ్చినట్లు పెంచుకోండి అనేటువంటిది ప్రభుత్వ విధానం అయిపోయింది. అయ్యో, ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. చాలా బాగా ఆలోచించాలి. అవును. ముందు ఒక రేవంత్ రెడ్డి గారు కూడా నేను సినిమాకి మద్దతు ధర టికెట్ల పెంపుకి నేను అనుమతించనని చెప్పాడు. అటువంటిది తర్వాత ఇస్తున్నాడు ఆయన కూడా. ఇవ్వడం మొదలెట్టారు. సినిమాకి మద్దతు ధర ఏంటి? రైతు అన్నదాత. ఆయనకి సినిమా లేదు. వాళ్ళు లేకపోయినా మనం బతకాలం. 1921 వరకు సినిమాలు లేవు అసలు ఉమ్, భారతదేశంలో. ఓకే. డైలాగులు లేవు, మూకీ టాకీలు. ఆ, 1921 వరకు. ఆ, అప్పటి వరకు సినిమాలు లేకపోతే బతకలేదా ఈ జనాభా? 30 కోట్ల మంది ఉండేవాళ్ళు అప్పుడు జనాభా. ఇప్పుడు 140 కోట్లు అయ్యారు మన జనాభా. 30 కోట్లే. బతకలేదా 30 కోట్ల మంది? బంగారులో బతికారు. బతికారు కదా. సినిమాలు లేకపోతే బతకచ్చు, ఉమ్, సినిమా వాళ్ళు లేకపోతే బతకచ్చు. కానీ అప్పుడు కూడా రైతు లేకపోతే, అన్నదాత లేకపోతే ఎట్లా బతుకుతాం మనము? అన్నదాతను ఆదుకోవాల్సిన పరిస్థితి లేదా ప్రభుత్వాలకి? ఉంది.
రైతులను ఆదుకోవాలి కదా. కానీ కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళకి అంత బెనిఫిట్స్ ఎందుకు ఇస్తున్నారు గురుగారు? అర్థం కాదు. అదే కదా, ఇవ్వకూడదు. బాధాకరమైన విషయం. బాధాకరమైన విషయం. ఏదో ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఆ దురంధర ఏదో ఒక సినిమా దురంధర్ 2 అనుకుంటా, దురంధర్ 2 అనే సినిమా, అది దేశభక్తి గురించి దాని మీద తీశారని చెప్పారు. నేను చూడలేదు సినిమా గురించి. ఆ సినిమాకి మొత్తం 1012 షోలు ఆడితే కలెక్షన్ 2.212 వచ్చింది. అంతే. ఆక్యుపెన్సీ వచ్చి 59%. ఒక్కో షోకి యావరేజ్ 19,064 రూపాయలు మాత్రమే వచ్చింది. 2000 షోలకు కూడా 19,000. అయ్యో, దానికి మద్దతు ధర లేదు కదా పాపం. దేశభక్తి సినిమా, అందుకని మద్దతు ధర లేదు. మద్దతు ధర లేదు దానికి. ఉంటే మనలాగా పిచ్చలుడిగా ప్రజల రక్తాన్ని పీల్చుకొని కలెక్షన్లు చేసుకోవచ్చు. భగత్ సింగ్ అనేది వచ్చేసరికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పెద్దల్లుడు, వైద్యుడు, ప్రజాసేవకుడు, శాసనమండలి సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా భగత్ సింగ్ సినిమా తీద్దామని చేశారు. 1-2 షాట్లు, ముహూర్తం షాటు, ఆ తర్వాత షాట్ కూడా షూటింగ్ అయింది భగత్ సింగ్. అది చూసిన తర్వాత కొంతమంది పెద్దలు, బాబు మీరు సౌమ్యులు, అదేమో ఉరుములు మెరుపులు ఉధృతంగా ఉండాలి, డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ, సో మీరు చేస్తే సినిమా ఫ్లాప్ అయితే మీకున్న మంచి పేరు పోతుంది అని సలహా ఇచ్చారట. అందుకోసం నా సినిమా ఆయన చేయలేదు. మంచి డెసిషన్ తీసుకున్నారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు భగత్ సింగ్ విషయంలో. అల్లూరు సీతారామరాజు అనుకుందాము, ఎన్టీ రామారావు గారు తీద్దాం అనుకున్నారు, ఆయన పని ఒత్తిళ్ల వల్ల వాటి వల్ల తీయలేకపోయారు. బట్ కృష్ణ గారు తీశారు, సూపర్ హిట్ అయింది ఆ సినిమా. అందులో ప్రతి నటుడు జీవించాడు, అందులో నటించాల, వాళ్ళు జీవించారు కూడా ఆ సినిమాలో, జీవించారు. సో ఆ సినిమా సక్సెస్ అయింది. ఈ రైతులకి చెల్లించాల్సినటువంటి, రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు పట్టించుకోవట్లేదు. రైతుల గురించి, ఆత్మహత్యల గురించి లెక్కలు ఉండవు. రైతులకి మద్దతు ధర ఉండదు, సినిమాకు మాత్రం మద్దతు ధర. పాపం తల్లిదండ్రులను అడిగి తెస్తున్నారో, పిల్లలు అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెళ్ళ దగ్గర అడిగి తెచ్చేస్తున్నారో, ఎట్లా తెస్తున్నారో, 100 800 పెట్టి, 1200 పెట్టి, 1500 పెట్టి కూడా కొన్ని సినిమాలు చూసేస్తున్నారు. ఫస్ట్ డే కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 5,000 రూపాయలు జేబులో వేసుకుని రోజు వచ్చేసింది. ఇది మన ఆర్థిక వ్యవస్థని ఎంత కుదేలు చేస్తుంది, ఒక కుటుంబ వ్యవస్థని ఎంత దుర్భర పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది ఇట్లా మద్దతు ధర ప్రకటిస్తే. తప్పు కదా, కుటుంబ జీవన విధానానికి ఎంత ఇది జరుగుతుంది, నష్టం జరుగుతుంది. మొన్న ఎప్పుడో పౌరుషానికి పోయి కావాలంటే నా సినిమాని ఫ్రీగా రిలీజ్ చేస్తా థియేటర్లో అన్న వ్యక్తి ఆయన. నేను ఆయన గురించి మాట్లాడాను. ఆయన చాలా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన మంచి ఏం స్టార్ అంటారు ఆయన్ని, పవర్ స్టారా, పవర్ స్టార్. ఆయన మెగాస్టార్ కుటుంబంలో నుంచి వచ్చింది ఆయన. సో మనం ఆయన గురించి మాట్లాడే స్థాయి కాదు మనది. మనం ఎంతసేపు సామాన్య మానవుల గురించి, అంటే మనం ఓట్లు వేస్తే గెలిచి మనం టికెట్లు కొంటే బతికే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడు. మనం సామాన్య మానవుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న కష్టాల గురించి, అంగన్వాడీలు గుర్రాలతోటి తొక్కించుకుంటాము, లాఠీలు దెబ్బలు తింటున్నారు అంగన్వాడీలు,
టీచర్లు దెబ్బలు తింటున్నారు, అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి కానీ పార్టీ అధినాయకుల గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. మీకు తెలియదేమో కొంచెం, సారీ ఏమనుకోవద్దు, నేర్చుకోండి. నేర్చుకోండి, వాళ్ళ గురించి వద్దు మనకి. ఫ్రీగా చూపిస్తానన్నారు కానీ ఇంత మటుకు సినీ ఫీల్డ్ లో ఒక టికెట్ మీద 3 సినిమాలు అని చెప్పి శివరాత్రి రోజు నాడు, ముక్కోటి ఏకాదశి రోజు నాడు చూపించిన దాఖలాలు ఉన్నాయి పాతకాలంలో. ఇప్పుడు లేవు. పాతకాలంలో నేను చూసాను, చాలా సినిమాలు చూసాను. రాత్రి అంతా వెళ్ళి 3 సినిమాలు చూసేసాను ఒక టికెట్ మీద. మేము చూసాం. సో ఇప్పుడు ఒక టికెటే 2000 అవుతోంది. ఒక్క టికెట్ వాల్యూతో 5 సినిమాలు చూసేంత కాస్ట్ పెడుతున్నారు. సో ఇక 3 సినిమాలు వాళ్ళు ఫ్రీగా చూపించేటువంటిది అది సంస్కృతి లేదు సినిమా వాళ్ళ దగ్గర. సో మనం ఆశించకూడదు కూడా వాళ్ళ దగ్గర. ఎక్కడ గురుగారు రక్తాన్ని పిండుకొని ఫస్ట్ 2 రోజుల్లోనే పెట్టిన బడ్జెట్ అంతా లాగేసుకోవాలని రేట్లు ఎక్కడ పెంచేస్తే ఇంకా వాళ్ళు ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచిస్తారంటే మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. మనం కనీసం మీడియాలో ఉన్నాం కనుక, సోషల్ మీడియాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడో అక్కడ ఉన్నాం. ఏదో రైతులకు అన్యాయం జరుగుతుందా కానీ ఇప్పుడు కూడా ఎవరిని పాయింట్అవుట్ చేయాలని మన ఉద్దేశం కాదు. పాపం రైతులకు మద్దతు ధరగా ప్రకటించండి. అప్పుడేమో అరటిపళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద పారేశారు రైతులు, మామిడి పళ్ళు పారేశారు మద్దతు ధర లేదని. అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి మద్దతు తెలపచ్చు మనం, అంతేగాని వీళ్ళకి మనం మద్దతు తెలపడం వల్ల సినిమా వాళ్ళకి మనల్ని పట్టించుకోరు. మన ప్రజలు ఏదో సినిమా అభిమానులే చూస్తున్నారు కానీ ఈ రోజుల్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సినిమా చూస్తున్నది తక్కువ అని చెప్పి నాకు చాలా తక్కువ. యంగ్ జనరేషన్ సినిమాలు చూస్తున్నారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు సినిమాలకి హాల్కి వెళ్ళి చూస్తున్నారు అన్నది ఎక్కడ కనపట్ల. టీవీల్లో వస్తే చూసుకుంటున్నారు, అదేవో అంటారు కదా, నిజంగా అంత పెద్ద వాళ్ళకి నెట్ఫ్లిక్స్ అవేవో ఉన్నాయి కదా, నాకు తెలియదు అవన్నీ కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా సినిమా టికెట్ కి రామ్మా అంటే ఎంత అయ్యా అంటే అమ్మ 350 రూపాయలు 400 వద్దులేయ్యా, నేను ఇంట్లో ఉంటా, మీరు వెళ్ళండి అని చెప్పి 400 మిగులుతాయి. అవును, అటువంటిది రాదన్నమాట. సో మనకి సినిమా థియేటర్లో సేమ్, పెద్ద సినిమాకి సేమే, చిన్న సినిమాకి సేమే. ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ప్రభుత్వాన్ని మాకు మద్దతు ధర ఇవ్వమని చెప్పి పాపం అడగలేడు. చాలా మంచి మళ్ళీ సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేస్తాడు ఆర్ నారాయణమూర్తి గారు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఎప్పుడు అడగలేదు, వాళ్ళు ఎప్పుడు తెచ్చుకోలేదు. సో అటువంటి వాళ్ళని కూడా మనం గుర్తించాలి. అటువంటి వాళ్ళు సినిమా తీసిన దానిపైన సోను సూద్ అని ఎవరో ఉన్నాడు, ఓ సినిమా నటుడు. అతను కరోనా టైంలో కావచ్చు, ఎప్పుడైనా సరే అతను సంపాదించిన సొమ్ములో చాలా సగానికి పైగా దాన ధర్మానికి కేటాయిస్తూ ఉంటాడు. ఎవరో రైతుకి ట్రాక్టర్లు కూడా ఇచ్చాడు మన ఆంధ్రప్రదేశ్ లోనే. తెలిస్తే ఆయన దృష్టికి వస్తే ఏదో విధంగా సాయపడుతూ ఉంటాడు. ఎవరు లేరండి సార్ తెలుగులో? లేదు. ఎన్టీ రామారావు గారు తుఫాను వచ్చినప్పుడు చెన్నైలో ఉండేవాడు. అయినప్పుడు ఆ రోజుల్లో చెన్నై నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం జోలి పట్టుకుని తిరిగి డబ్బులు వసూలు చేసి తుఫాను సహాయ నిధి, ప్రధానమంత్రి సహాయ నిధి అని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి పంపించిన దాఖలాలు ఉన్నాయి. రాష్ట్రం అంతా తిరిగారు ఆయన జోలి పట్టుకుని. ఇప్పుడు కూడా కొంతమంది జోలి పట్టుకుని తిరుగుతున్నారు, అది వేరే విషయం. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళు తిరిగేది ఆ పర్టికులర్ ప్రాంతం అని కూడా కాదనుకో, ఒక ఆలోచన విధానం తోటి వాళ్ళు తిరుగుతున్నారు. కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం జోలి పట్టుకుని రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్ర ప్రధానమంత్రి సహాయ నిధికి పంపించి, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించిన దాఖలాలు ఒకసారి కాదు చాలా సార్లు మంచి పని ఆయన చేశారు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత మహేష్ బాబు గాని, వెంకటేష్ గాని. మహేష్ బాబు గారు ఇప్పుడు 160 మందికి పిల్లలకు గుండె వైద్యం చేయించారు. నాగార్జున గారు గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని, వీళ్ళు కొంతమంది నటులు ఉన్నారు. వీళ్ళు కూడా మా ఆపద వచ్చినప్పుడల్లా వాళ్ళు కూడా ముందుకొచ్చి
సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమందికి ఎవరికో ఇచ్చాడు. ఒకసారి స్పోర్ట్స్లో ఎవరో క్రీడాకారులు గెలిస్తే వాళ్ళకు కూడా ఇచ్చారు డబ్బులు. అట్లా ఆయన కూడా చేస్తాడు. ఆయన చేయడని మనం అనకూడదు, ఆయన కూడా చేశాడు. మంచి ఎక్కడున్నా చెప్పుకోవాలి, మంచి చెప్పుకోవాలి. బ్లడ్ బ్యాంక్ పెట్టారు చిరంజీవి గారు, మంచి మంచి కార్యక్రమం అది. ప్రాణదాత, రక్తం కావాల్సి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు ఆయన చిరంజీవి గారు చేశారు. అలా వీళ్ళు చేస్తూనే ఉంటారు. సో రాజకీయ నాయకుల్లో కొరబడినటువంటి ఉదాత్తమైనటువంటి స్వభావం సినిమా నటుల్లో కూడా ఇక్కడ వచ్చి ఈ పరిస్థితులకి, ఏది కరువు పరిస్థితులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, కరోనా టైము ఇటువంటివి వచ్చినప్పుడు వీళ్ళకి మాత్రం కొద్ది గొప్ప కనికరం కలిగి ఇస్తూనే ఉంటారు. సో అందుకు మాత్రం ఆ సినిమా నటుల్ని వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి, అభినందించాల్సిందే మనం. సో ఏదేమైనా సరే అది పార్టీలు పెట్టిన రాజకీయ నాయకులు ఒక రకంగా, సినిమా నటులు పార్టీ పెట్టి ఒక రకంగా ఉన్నారు. జయలలిత సొంతంగా పార్టీ పెట్టుకుంది, పార్టీలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ సెక్రటరీగా ఉంది. ఆవిడ పార్టీ పెట్టుకుంది, ఆవిడ కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయింది పార్టీ పెట్టుకుని. ఎన్టీ రామారావు గారు అయ్యారు ముఖ్యమంత్రిగా పార్టీ పెట్టుకుని. సరే, ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశయంతో కొంతమంది పార్టీలు పెట్టుకున్నారు. కాదు కూడదలే, మనకు అవకాశం వచ్చేటట్లు లేదు అని చెప్పి ఆలోచన విధానాన్ని మార్చేసుకుని, సిద్ధాంతాలను మార్చుకుని, ఉన్న కాడికి తృప్తి పడదాంలే, చాలు ఇంత మటుకు వచ్చింది అని తృప్తి పడుతున్నారు. సో సినిమా వాళ్ళు, కమల్ హాసన్ కూడా ఒక సాధారణ మహిళతో ఓడిపోయాడని చెప్పాను నేను. సాధారణ మహిళ. ముందు తమిళనాడులో విజయకాంత్ అని ఒక అతను పార్టీ పెట్టాడు. అతను డేరింగ్, అతను మెచ్చుకోవాలి. కనీసం 40 సీట్లు కొట్టాడు. ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు అతను, ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశాడు అతను. సో అతను కూడా చేశాడు. కానీ కమల్ హాసన్, రజనీకాంత్ గారు మాత్రం చేయలేకపోయారు, ధైర్యం చేయలేకపోయారు. కమల్ హాసన్ అన్న ధైర్యం చేసి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు రాజ్యసభలో ఉన్నట్టున్నారు. మళ్ళీ స్టాలిన్ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీని రద్దు చేసుకుని స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళి డిఎంకే పార్టీ తరఫు నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యాడు ఆయన. సో ఏదో ఒక కోరిక, చట్టసభలో అడుగు పెట్టాలన్న కోరికను తీర్చేసుకున్నాడు. మొన్న ఏదో పొరపాటున చట్టసభలో వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనగానే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు అనుకుని అల్లరి చేశారు. పాపం అతను ఏదో జగన్నాథ రథ చక్రాలు అని అంటే పూరి జగన్నాథ రథ చక్రాలు వాటి గురించి మాట్లాడారు ఆయన. దాన్ని అర్థం చేసుకోకుండా జగన్ సపోర్ట్ చేశాడు అనేటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళారు వాళ్ళు. అతనికి అటువంటిది ఏమీ లేదు. కమల్ హాసన్ బై బర్త్ ఈజ్ ఎ బ్రాహ్మిన్, బట్ అతని దేవుడికి నాస్తికుడు అని చెప్పుకుంటాడు. అతను నాస్తిక విధానాలతో ఉంటాడు కనుక అతను పద్ధతి డిఫరెంట్, వేరుగా ఉంటుంది. అలాగే రజనీకాంత్ గారు కూడా రాఘవేంద్ర స్వామి భక్తుడు, మంచి భక్తుడు ఆయన కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కొత్త రాజకీయాల్లో రాణించలేదు కొంతమంది, అది బ్యాడ్ లక్ వాళ్ళకి. సునీల్ దత్ గారు రాణించాడు, గోవిందా రాణించాడు. అలాగే కొంతమంది మన దగ్గర కూడా మహిళలు ఉన్నారు. ఆవిడ విజయశాంతి పార్టీ పెట్టింది, ఆవిడ కూడా లోక్సభకి, మెదక్ లోక్సభ నుంచి గెలిచింది. ఈవిడ మన సికింద్రాబాద్ నుంచి ఆవిడ మనకి జయసుధ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. శారద గారు కూడా గెలిచారు, ఊర్వశి శారద. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. మన సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు బందర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచాడు ఆయన, లోక్సభ స్థానం. రావు గోపాలరావు గారు రాజ్యసభకి ఎన్నికయ్యాడు. సో మోహన్ బాబు గారు రాజ్యసభకి ఎంపీగా చేశాడు, ఆయన కూడా. మోహన్ బాబు గారు కూడా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల్లో నుంచి గెలిచి వచ్చిన వాళ్ళు కొంతమంది, రాజ్యసభకి వచ్చిన వాళ్ళు కొంతమంది. సో ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచుకోవడం తప్పు. టికెట్ల రేట్లు ప్రజల సామాన్యుల మీద
మధ్యతరగతి ప్రజల మీద భారం పడుతుందన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం అన్నది చాలా ఒకటి కాదు రెండు కాదు, బాధాకరం. గత ఐదు సినిమాల నుంచి అదే తంతు కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి సో, రైతులు బాధపడుతూనే ఉన్నారు. బాధపడుతుంది వాళ్ళ- కనుక రైతుల గురించి కూడా ఆలోచించాల్సిందిగా ప్రభుత్వానికి, ప్రభుత్వాలకి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి, అలాగే రైతుల గురించి ఆలోచించండి అని రాజకీయ నాయకులకి, ముఖ్యంగా సినిమా పెద్దలకు కూడా విన్నవించుకుంటూ, రైతు అన్నదాత కనుక అతన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు సినిమాలకు మద్దతు ధర ఇచ్చుకోండి, అలాగే రైతుకు కూడా ఇవ్వండి. రైతులకు కూడా మద్దతు ధర ఇవ్వండి అంతే. అనేది మా ఆలోచన. అంతే. కనుక మీరు మీ పని చేసుకుంటూనే ప్రజాసేవకి కూడా రైతులకి బాసటగా నిలవాల్సిందిగా ప్రార్థిస్తున్నా. Yes. జై హింద్. జై హింద్.